హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను తిరుపూరు సిటీకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఎందుకంటే నేను చర్చికి వెళ్ళాలనే ఉద్దేశంతోనైతే ఇప్పుడు సెంటర్కి వచ్చి అయితే ఇక్కడ వీడియో అయితే స్టార్టింగ్ నుంచి అయితే షూట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఏ చర్చో తెలుసా? అక్కడ తిరుపూరుకి వచ్చేసి అతిపెద్ద చర్చ్ అదే క్యాథరిన్ చర్చ్, తమిళనాడులో. చాలా అంటే ఈ 25 క్రిస్టమస్ వచ్చిందంటే చాలా బాగుంటుంది నిజంగాన ఫ్రెండ్స్. వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. నాకైతే బస్సు వచ్చింది, బస్సు ఎక్కేసాను. లోకల్ బస్సే, ఆర్టీసీ బస్సు. మేమైతే ఒక విలేజ్లో ఉంటున్నాము. ఇక్కడి నుంచి అయితే నేను తిరుపూరుగా అయితే ఈ బస్సు అయితే ఎక్కి వెళ్ళాలి. అలాగే నేను మాట్లాడే విధానంలో ఏమైనా తప్పులు ఉంటే మాత్రం క్షమించండి ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా బాగా వచ్చింది. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. ఎక్కడైనా తప్పులు ఉంటే మాత్రం ఖచ్చితంగా క్షమించండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో మీకు చివరి వరకు చూసి కామెంట్ అయితే పెట్టండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి. మీ ఫ్యామిలీస్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే నేను ఈ బస్సులో అయితే ట్రావెల్ చేస్తున్నాను. తిరుపూర్ అయితే వెళ్తున్నాను చర్చికి వెళ్ళాలనే ఉద్దేశంతోనైతే. అలాగే తిరుపూరు సిటీ మొత్తం కూడా మీకు చూపించాలి అనేసి అనుకుంటే కామెంట్ అయితే పెట్టండి. ఎందుకంటే తిరుపూరు వచ్చేసి ఈ రోడ్డు తిరుపూరు వచ్చేసి ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి కూడా బట్టలు ఇక్కడి నుంచి అయితే పట్టుకొని వచ్చి మనకు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అయితే హోల్సేల్ రేట్లకి ఇక్కడ తీసుకొని అయితే మనకు అక్కడ కొంచెం రేట్ ఎక్కువ అయితే పెట్టి అమ్ముతూ ఉంటారు. ఆ విధంగా ఆ మొత్తం లొకేషన్ తిరుపూరు సిటీ మొత్తం కూడా చూపించాలి అనేసి అనుకుంటే మీరు కామెంట్ అయితే పెట్టండి. నాకు వీలైనప్పుడు సండే అయితే ఖాళీ ఉంటాను. సండే వెళ్ళి ఖచ్చితంగా అయితే వీడియోనైతే పూర్తిగా షూట్ చేసి మొత్తం ఆ లొకేషన్ మొత్తం కూడా మన వీడియోలో వచ్చేటట్లు అయితే నేను కవర్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. నేనైతే తిరుపూరు వచ్చేసాను. వచ్చిన తర్వాత బస్ దిగేసి నేను చూపిస్తున్నాను చూడండి. ఇది రైల్వే స్టేషను. అక్కడ మన ఫ్లాగ్ కనబడుతుంది కదా, ఇండియన్ ఫ్లాగ్. ఇది రైల్వే స్టేషన్కి దగ్గరలో తిరుపూర్ రైల్వే స్టేషను. నిజంగా ఇక్కడ ఎప్పుడు కూడా ఎనీ టైం ఖాళీయే ఉండదు, చాలా రష్గా అయితే ఉంటుంది. ఇగోనండి, ఈ విధంగా చాలా ఉంటాయి హోల్సేల్గా. చిన్నపిల్లలు కానీ పెద్దటోళ్ళు కానీ చాలా ఉంటాయి. ఇటువంటివన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. అది కూడా మీరు పూర్తి వీడియో మొత్తం ఆ బజారు, బట్టలకు సంబంధించే బజార్లు, ఇటువంటి చెన్నై సిల్క్ ఒకటి ఉంది షాపింగ్లో, చాలా బాగుంటుంది. ఇవన్నీ మీరు కామెంట్ చేసి అడిగితేనే కానీ నేను వీడియో చేయడానికి అయితే అవ్వదు. మీరు కామెంట్ పెట్టండి, ఖచ్చితంగా పెడితే మీకు ఆ వీడియో కూడా నేను మీ ముందుకైతే తీసుకొస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా బాగుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. మినిమం వీడియో ఒక 26 నిమిషాలు అయితే వీడియో ఉంది. వీడియో పూర్తిగా చూడండి. మీకు మనసుకి మీరు నిజంగా మీ మనసుకి ఏమనిపిస్తే అది కామెంట్ అయితే చెయ్యండి. ఓకేనా ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా బాగుంది. నేనైతే ఇప్పుడు చర్చికి దగ్గరలో ఉన్నాను. చూడండి, ఇది మెయిన్ రోడ్, ఇది తిరుపతిలో మెయిన్ రోడ్డు. ఇది ఎప్పుడు కూడా ఖాళీ ఉండదు, ఈ విధంగానే వెళ్తూనే ఉంటాయి. నేను మొత్తం నాకు ఆపోజిట్లో నడిచి వచ్చే వాళ్ళకి కూడా నేను కొంచెం అటు ఇటు తప్పించుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది. వీడియో షూట్ చేయాలి కదా, మన ఛానల్లో మీకు చూపించాలన్న ఉద్దేశంతోనైతే నేను వీడియోనైతే చేస్తున్నాను. అలాగే మన ఛానల్ గ్రోత్ రావడానికి మీ హెల్ప్, నేను ఒక రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్కి ఫాలో అవ్వండి. ఇంకా ఇప్పుడే ప్రారంభించాము, దగ్గర ఒక 10 డేస్ అయితే అవుతుంది. 10 డేస్ ఒక 15 డేస్ అయితే అవుతుంది. మన ఛానల్కి అయితే గ్రోత్ రావడానికి మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయమని చెప్పండి. అలాగే నేను ఏమైనా తప్పులు మాట్లాడి ఉంటే క్షమించండి. ఓకేనా ఫ్రెండ్స్. మెయిన్గా ఏంటంటే నేను మాట్లాడే విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుందో నాకైతే తెలియదు కదా, వీడియో అయితే పెడుతున్నాను. కానీ నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే మాత్రం తప్పకుండా క్షమించండి. తిరుపూర్లో వచ్చేసి మెయిన్ చర్చి ఇదే, క్యాథరిన్ చర్చి. ఈరోజు క్రిస్టమస్ కాబట్టి నేను
చర్చికి వెళ్ళాలని ఉద్దేశం. అలాగే వీడియో మొత్తం కూడా కవర్ చేయాలని చర్చిని మన ఛానల్లో అయితే ఈ వీడియోని అయితే పోస్ట్ చేయడం అయితే జరిగింది. వీడియోని అయితే చాలా చాలా అంటే చాలా బాగా తీశాను. వీడియో నాకైతే బాగా అనిపించింది, మీకు కూడా నచ్చుతుంది అనేసి నేను అనుకుంటున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా మనస్ఫూర్తిగా అయితే చూడండి, మీకు కూడా నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను. అది ఈ సిటీలో ఉండే పోలీస్ స్టేషన్. అది ఇక్కడ కొంతమందికి బందోబస్తు కూడా పెట్టారు చర్చి దగ్గర, పోలీస్ శాఖ వారిని అయితే. బయట అయితే మనకు చూడు, మన సైడు ఎక్కువగా తీర్థాలకి గట్ట ఏ విధంగా అయితే వచ్చి సేల్స్ చేసుకుంటారో వస్తువులు, ఆ విధంగానే ఇక్కడ కూడా, ఇక్కడ ఎవ్రీ సండే కూడా ఇక్కడ చర్చి ముందు అయితే ఎట్టుకుంటారు. అలాగైతే ఈ క్రిస్టమస్ సీజన్లో అయితే ఇంకా ఎక్కువగా ఉంటుందన్నమాట. నేను ఆ మామగారి దగ్గర అయితే నేను క్యాండిల్స్ అయితే తీసుకున్నాను. అవి 50 రూపాయలు అంట అవి. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత, విశేష దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే ఆ క్యాండిల్స్ అయితే అంటించి అక్కడ పెట్టాలి. మనం కూడా అలాగే ప్రే చేసుకుంటాం కదా, అందుకనేసి క్యాండిల్స్ తీసుకున్నాను నేను. 50 రూపాయలు అంట. ఒక్కొక్కటి 10 రూపాయలు పడింది. 5 ఎన్నో ఉన్నాయి అక్కడ మొత్తానికి. ఫ్రెండ్స్ చూడండి, మనం అయితే చర్చి లోపలికి అయితే వెళ్తున్నాము. చర్చి ఏ విధంగా ఉందో మీరు కామెంట్ అయితే పెట్టండి. మెయిన్గా ఏంటంటే, ఇప్పుడు ఆ మతం ఈ మతం అని ఏమీ లేదు. నేను అన్ని మతాల వారికి నేను గౌరవిస్తాను, అలాగే పూజిస్తాను. నేను మనం అన్ని నమ్మితేనే మనకు ఏదో ఒక సైడ్ నుంచి అయితే మనకు ఒక తృప్తి అనేది ఉంటుంది. మన పరిస్థితులను బట్టి మనకి ఏదో ఒక రూపంలో అయితే మనం కొంచెం సాటిస్ఫైడ్ అవుతామనే నమ్మకంతోనైతే నేను ప్రతి దేవాలయాలకు కూడా వెళ్ళడం అయితే జరుగుతుంది. అలాగే ప్రతి వాళ్ళని కూడా నేను నమ్ముకుంటాను. వాళ్ళు వీళ్ళు ఆ మతం ఈ మతం అనేసి నాకు ఏం పట్టింపు ఉండదు. అలాంటి మత పిచ్చి మాత్రం నాకు లేదు. ఎందుకంటే ఈ మతంలో ఉండాలా, ఇది చేయాలా, అదేమీ లేదు. అందరు సమానులే. మనం ప్రజలమండి, మనం మనుషులం కదా. మెయిన్ మనుషులకి అటువంటిది ఏమీ ఉండకూడదు. దేవుడు ఆయన ఒక సృష్టికర్త కాబట్టి ఆయన కోసం చాలామందికి తెలుసు. నేను కూడా నమ్ముతాను దేవుణ్ణి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోని అయితే పూర్తిగా చూడండి. చాలా బాగా తీశాను వీడియో. లోపల డెకరేషన్ అనేది చాలా అంటే చాలా బాగా తీశారు. తీయడం అంటే వాళ్ళు తయారు చేసి పెట్టారు. అక్కడ డెకరేషన్ చాలా బాగా చేశారు. అది కూడా మొత్తం వీడియో రూపంలో అయితే మీకు చూపిస్తాను నేను. ఓకేనా ఫ్రెండ్స్, చర్చి అయితే చాలా తిరుపూరు సిటీలో వచ్చేసి ఇదే అతిపెద్ద చర్చి. ఇది ఇక్కడికైతే రకరకాల మతాల వాళ్ళు వస్తారు. ఎటువంటి ఫీల్ లేకుండా, ఎటువంటి కుంకుమ బొట్లు పెట్టుకొని అవి పెట్టుకుంటే రాకూడదు, చర్చికి వెళ్ళారు కదా అనేసి అంటారు. అదేం లేదండి. ఇక్కడికి ప్రతి వాళ్ళు బొట్లు పెట్టుకొని వస్తారు, నీట్గా రెడీ అయ్యి వస్తారు, మల్లెపూలు పెట్టుకొని వస్తారు. అలాంటిది ఏం చెప్పరు. దేవుడు అలాంటి ఏం చెప్పలేదు. మల్లెపూలు పెట్టుకునిరా, అది పెట్టుకునిరా, ఇది పెట్టుకునిరా అనేసి ఏం చెప్పలేదు. ఏంటంటే మనం పెట్టుకునేది, అంతేగాని ఏమి లేదండి. ప్రకృతి మనకి ఏమిస్తాయి, అవి మనం ఆస్వాదించడానికే కదా. పువ్వులు కానీ బొట్టు కానీ ఏదైనా పెట్టుకోవాలని అంటే అలాంటి దేవుడు ఏం చెప్పడు. మనం స్వార్థపరంగా కొంతమంది మత పిచ్చి పట్టిన వాళ్ళు ఆ విధంగా అయితే చెప్తూ ఉంటారు. అలాంటి ఏం నమ్మకండి. అందరు కూడా నీట్గా ఉండడం, మనకు ప్రకృతి ఏమిస్తుందో అది మనం ఆస్వాదించడం చాలా మెయిన్. ప్రకృతిని ఏంటంటే మనం పాడు చేయకూడదు. అలాగే మనం నమ్మే మన దేవుణ్ణి, దేవతల్ని కానీ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. మెయిన్గా ఎవరిని మనం హింసపరచకూడదు. అలాగే నేను కూడా క్యాండిల్స్ తీసుకున్నానండి. నేను క్యాండిల్స్ తీసుకొని దేవుడి దగ్గర అయితే నేను వెలిగించుకొని ప్రేయర్ అయితే చేసుకుంటున్నాను. నేను ఒక చెల్లికి అయితే వీడియో ఆన్ చేసి అయితే ఇచ్చాను. ఆ చెల్లికి తీయడం రాలేదు, ఏ విధంగా తీయాలో తెలియలేదు. ఒడిసే చెల్లి. నేనైతే ఒక్కనే వెళ్ళాను, తెలుగు వాడిని అయితే. ఇంకా చాలామంది బయట నుంచి వచ్చే ఉంటారు కానీ మనకు తెలియదు కదా అంతమంది జనంలో. నేనైతే వీడియో అయితే ఆ చెల్లికి తీయమని చెప్పి ఇచ్చాను. వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా చర్చి లోపల ఇంకెంతో బాగుంటుంది. అది మొత్తం కూడా నేను కవర్ చేశాను. ఎటువంటి తప్పులు కూడా ఉంటే మీకు తప్పు అని అనిపిస్తే కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. అలాగే క్షమించండి.
వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా, మీకు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని అయితే మెయిన్గా పూర్తిగా అయితే చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనేసి నేనైతే అనుకుంటున్నాను. నేనైతే అక్కడ ప్రేర్ చేసుకున్న తర్వాత అయితే వీడియోని మొత్తం కూడా షూట్ చేశాను నేను. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి. మెయిన్గా పైన తమిళ అయితే చూశారు కదా, క్రిస్టమస్ కోసం అనేసి నేను తీశాను. మీకు మొత్తం సిటీని చూపించాలి, తమిళనాడు తిరుపూర్ సిటీని చూపించాలి అనేసి అంటే నేను తిరుపూర్ మొత్తం కూడా నేను చూపిస్తాను. ఎంతమంది కామెంట్ పెడతారో, ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటారో నాకు తెలాలి కదా మరి. ఎందుకంటే తక్కువ మంది వచ్చి తక్కువ మంది కామెంట్లు పెట్టి దగ్గర దగ్గర ఒక 5 కిలోమీటర్లు తిరగాలి లోపటే, అందుకే ఇబ్బంది కదా. అందుకనేసి చూడండి, వీడియోని చూడండి, చాలా బాగా అయితే వచ్చింది వీడియో కూడా. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. 26 నిమిషాలు అయితే వీడియో ఉంది. ఓకేనా ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్, వీడియోని అయితే పూర్తిగా చూసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది ఎగ్జిట్ ప్లేస్. ఇంకా నేనైతే బయటికి వెళ్ళిపోతున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. అందరూ కూడా సపోర్ట్ చేస్తారనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నేను. అలాగే లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేస్తారు నాకు తెలుసు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మెయిన్ రోడ్. ఇది మొత్తం కూడా వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే అందరికి కూడా మరోసారి మేరీ క్రిస్టమస్, హ్యాపీ క్రిస్టమస్. అలాగే మన ఛానల్ని అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా చేయండి ఫ్రెండ్స్. బాయ్.